ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా నిన్న అంటే గురువారం నాడు క్వాలిఫైర్ 1 మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడిపి పాడి ఆర్సీబీ జట్టు గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్ళిపోయింది. అయితే ఇక ఇప్పుడు పంజాబ్ జట్టుకు క్వాలిఫైర్ 2 మ్యాచ్ అనేది ఇంకొక ఆప్షన్ మిగిలి ఉంది. కానీ ఈరోజు అంటే శుక్రవారం నాడు ముంబై అలాగే గుజరాత్ జట్ల మధ్య ఎలిమినేటరీ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన వాళ్ళు నేరుగా ఇంటికి వెళ్ళిపోతే గెలిచిన వాళ్ళు పంజాబ్ జట్టుతో ఆడతారు. ఇంతవరకు మనకి క్లారిటీ ఉంది. అయితే ఈ ఎలిమినేటరీ మ్యాచ్ కూడా ముల్లాన్పూరే వేదికగా కాబోతుంది సాయంత్రం 7:30 గంటలు. కానీ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఇక్కడే జరిగింది. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ వర్షం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒకవేళ వర్షం పడి మ్యాచ్కి అడ్డంకిగా మారితే, మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే దీనికి రిజర్వ్ డే లేదు. ఎందుకనంటే కొత్త రూల్స్ అమలు చేయాల్సి వస్తుంది. ఈసారి ఎలిమినేటెడ్ మ్యాచ్కి ఎలాంటి రిజర్వ్ డే కూడా పెట్టలేదు. ఇవాళ రోజున 120 నిమిషాలు ఎక్కువ అనమాట మ్యాచ్ కొనసాగించవచ్చు. అంటే మ్యాచ్ టైమింగ్స్ పెంచారు. ఈ ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే ఈ రోజుల్లో మ్యాచ్ టైమింగ్స్ పెంచిన నేపథ్యంలో రిజర్వ్ డే తీసేశారు. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే గుజరాత్ టైటన్స్ నేరుగా క్వాలిఫైర్ 2కి వెళ్ళిపోతుంది. లేదు అంటే మ్యాచ్ జరిగిన తర్వాత అంటే డక్వర్త్ లూయిస్ కానీ ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ పెడతారు. అంటే సాధారణంగా మొన్నటి వరకు 12:30 వరకే మ్యాచ్ అనేది తిరిగి రీస్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ టైమింగ్స్ పెంచడంతో రిజర్వ్ డే తీసేశారనమాట. సో ఆ రిజర్వ్ డే తీసేయటం వల్ల ఇప్పుడు కొద్దిగా నష్టం ఎవరికైనా ఉంది అంటే అది ముంబై జట్టుకి. కానీ వర్షం అనేది పూర్తిగా కుంభవృష్టి పడే అవకాశం లేదు, కానీ వర్షం పడే అవకాశం అయితే ఉంది. దానివల్ల బహుశా టాస్ లేట్ అవ్వచ్చు, లేదంటే ఓవర్స్ని కుదించే అవకాశం ఉండొచ్చు, కానీ పూర్తిగా రద్దయ్యే అవకాశం అయితే లేదు. కానీ ఇక్కడ కూడా మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగే తీసుకుంటుంది. ఇక్కడ బౌలింగ్ తీసుకున్న వాళ్లే దాదాపుగా విన్నర్స్ అని చెప్పొచ్చు.